గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రగతిశీల ప్రశాంతమైన హైదరాబాద్ కోసం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్ కు మహర్దశ పట్టిందన్నారు. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ కే పరిమితం కాదన్నారు మంత్రి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలన్నారు మంత్రి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వెంగళరావు నగర్, మధురానగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంచి ప్రభుత్వానికి మంచి పార్టీకి ఎప్పుడు సహకరించేటటువంటి మన శ్రీనటుడు తుమ్మల గారు ఇంకా నా ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రచారం చేశారు. ఇంకా నాకు చెప్పినట్టుగా పార్టీకి సంబంధం లేకుండా మంచి కోసం ఏది చేస్తే ప్రజలకి అదేవిధంగా సమాజానికి వీలవుతుందో దాన్ని బలపరిచేటటువంటి వ్యక్తి తుమ్మల గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆయన గారు రావడం అందరికీ ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రసాద్ గారు వారి యొక్క అనుచరులు, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పెద్దలు, గతం నుంచి మొదటిసారిగా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ నిర్ణయానికి వచ్చారు. మీరు తెలుసు, మొట్టమొదటి 83 రాజకీయ మార్పుల్లో కూడా హైదరాబాద్ పట్టణ ఫలితాలు, తర్వాత 14లో వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో కూడా ఫలితాలు, అంటే మన జరిగినటువంటి ఫలితాలు. పట్టణ ప్రజల యొక్క నిర్ణయం, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ యొక్క ప్రజలు మీరు అసెస్ చేసుకొని హైదరాబాద్కి ఏది అవసరమో, ఎవరికి గెలిపిస్తే ఏం జరుగుతుందో ఆనాటి పూజలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకని మీకు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, నిపుణులుగా, అనేక రంగాల్లో నిష్ణాతులుగా ప్రసాద్ గారి సేవలో పనిచేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఏదో ఒక వ్యవస్థలో, సంస్థలో నిష్ణాతులుగా ఉన్నటువంటి మీకు రాజకీయాలు విశ్లేషించుకునే శక్తి లేదని నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు అడిగినటువంటి చిన్న చిన్న సమస్యలు తప్పకుండా నాగార్జున రెడ్డి గారు కానీ, వంశీ కానీ, అవసరమైతే మా ఎమ్మెల్యే శాసనసభ జరిగేటప్పుడైనా మళ్ళీ నీ బూతుల దగ్గరకు వచ్చి నువ్వు మాటించినటువంటి కొంత ఐడియా లేదో చూడాల్సిన బాధ్యత మా రామదాస్ గారు. నీ మీద వదిలేసుకోకూడదు, నాకు ఎక్కడ చూసుకో. మళ్ళీ ఏదన్నుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రికి హైదరాబాద్ పట్టణాన్ని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసినటువంటి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి వెళ్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలు ఇందాక అర్థం చెప్పినట్టుగా విధ్వంసం జరిగిందా, వినాశనం జరిగిందా, దోపిడీ జరిగిందా, అరాచకం జరిగిందా, అవినీతి జరిగిందా, శ్రీశైలం గారు అడిగితే అన్నీ చెప్తారు. ఆయన నోరు తెలిస్తే ఆ మండలంతా బయటపడుతుంది, కానీ తెరవట్ల ఎప్పుడో తెలుసుకోవడం నవీన్ మీరు చిన్నప్పటి నుంచి చూసినటువంటి ప్రాంతం. స్థానికంగా మీరు అభ్యర్థిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇచ్చారు, జూబ్లీహిల్స్ని నా కుడి భుజంగా ఉండే నవీన్ నా దగ్గరికి పంపించండి, ఈ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాగ్దానం చేసుకుంటారు. ఆయన అమలుపరిచే బాధ్యత ఆయన ప్రభుత్వంలో మా మీద ఉంది.